జగన్ అక్రమాస్తుల కేసుల గురించి అందరికీ తెలిసిందే. సో, ఈ కేసులు ఉన్నప్పటి నుంచి కూడా జగన్ పాస్‌పోర్ట్‌ని కోర్ట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. విదేశాలకు వెళ్ళాలి అంటే కోర్టు అనుమతితోనే వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. గతంలో అధికారంలో ఉన్నటువంటి సమయంలో కూడా సీబీఐ కోర్టు అనుమతి తీసుకొని ఆయన విదేశీ పర్యటనలు చేయటం జరిగింది. సో, ఈసారి కూడా అదే పరిస్థితి. ఆయన సీబీఐ కోర్టులో యూకే వెళ్ళటం కోసం పిటిషన్ వేయటం జరిగింది. అక్టోబర్ 1 నుంచి అక్టోబర్ 30 లోపు 15 రోజుల పాటు ఆయన విదేశాలకు వెళ్ళటానికి అనుమతి ఇచ్చింది. సో, ఆయన ప్రయాణం ఎప్పుడు ఏంటి అనేది కోర్టుకు తెలియజేయాలి. ఆ తర్వాత ఆయన విదేశాల నుంచి తిరిగి వచ్చిన తర్వాత కూడా ఎప్పుడు తిరిగి వచ్చారు ఏంటి అనేటువంటి అంశాలను కోర్టుకు తెలియజేయాలి. అలాగే దర్యాప్తు సంస్థకు తెలియజేయాలి. ఎట్ ద సేమ్ టైం కోర్టులో వ్యక్తిగతంగా హాజరవ్వాలి అని చెప్పి ఒక నిబంధన పెట్టడం జరిగింది. దీనికి ఆయన తరపున న్యాయవాది జగన్ కోర్టు రూల్స్ పర్ఫెక్ట్ గా ఫాలో అవుతున్నారని, ఎక్కడా కూడా ఉల్లంఘించలేదని, కంటెంప్ట్ ఆఫ్ కోర్టు జరగలేదని చెప్పి కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అయినా సరే ఖచ్చితంగా తన ప్రయాణం పూర్తయి తిరిగి వచ్చిన తర్వాత పర్యటన అనంతరం ఏ డేట్న వచ్చారు ఏంటి అనేటువంటి వివరాలతో పాటు వ్యక్తిగత హాజరు నవంబర్ 14 లోపు ఖచ్చితంగా ఉండాలి అని చెప్పి కోర్టు తేల్చి చెప్పడం జరిగింది.